హలో ఎవ్రీవన్. ఎప్పుడు మా ఊర్లో ఇన్ని నీళ్ళు అయితే చూడలేదు. ఎంత పెద్ద వర్షం పడినా కూడా ఇన్ని నీళ్ళు అయితే రాలేదు. ఈసారి ఏమైందంటే కాలువలు చెరువులు నిండిపోయి కట్టలు తెగిపోయి నీళ్ళన్నీ ఊర్లోకి వచ్చేసాయి. నీళ్ళు లేని రోడ్డు అనేది లేదు. చాలా వరకు కొన్ని చోట్ల అయితే కొంచెమే ఉన్నాయి, కొన్ని చోట్ల మనిషి మునిగిపోయి అంతలవుతున్నాయి. కొన్ని చోట్ల చెరువు దగ్గరలో నీళ్ళు అయితే ఇల్లులు కూడా మునిగిపోయి ఇళ్ళల్లోకి వాటర్ వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఒక్కరోజు మాత్రం రోడ్డుకి బొక్కలు కూడా పడ్డాయి. చూడండి, మా ఊరికి ఆ రోజు అష్టదిగ్బంధనం అయిపోయింది. 4 వైపుల నుంచి మేము ఊర్లో నుంచి బయటకు వెళ్ళొచ్చు, కానీ ఆ రోజు ఎటువైపు నుంచి బయటకు వెళ్ళడానికి లేదు, బయట వాళ్ళు లోపలికి రావడానికి లేదు. పొద్దున్నే కొంతమంది స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళారు, వాళ్ళని ఆఫ్టర్నూన్ వదిలేశారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళని లోపలికి ఎట్లా తీసుకురావాలి అని చెప్పి ట్రాక్టర్లో వేసుకెళ్ళి ట్రాక్టర్లో తీసుకొచ్చారనమాట. చాలా ఇబ్బంది పడ్డారు అసలు. కొంతమంది ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి హై స్కూల్లో ఆసరా ఇవ్వడం అట్లా కూడా చేశారు. పొలాలు అయితే ఇది ఈరోజు తీసిన వీడియో, మొన్న వర్షం పడిన రోజు ఇంకా ఫుల్గా ఉండుంటాయి. వరి పంట అసలు ఈసారి ఏమవుతుందో చూడాలి.